యేసు ప్రభువు తన శిష్యుడైన పేతురుతో పరిశుద్ధాత్మ ద్వారా ఏమని బయలుపరిచి ఉన్నాడు అంటే, ప్రభువు దినము దొంగ వచ్చునట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మికటమైన వెండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవ్వులుకొని లయమైపోవునట్టియు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టియు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. మనము ఎందుకు జాగ్రత్తగా మరి భక్తితోనూ పరిశుద్ధతోనూ మంచి ప్రవర్తనతోనూ ఉండాలి అంటే, దేవుడు మనకు ఒక వాగ్దానం చేసి ఉన్నాడు. అది ఏమిటంటే, క్రొత్త ఆకాశము క్రొత్త భూమి మనము చూడాలి. ఆ చూడాలి అంటే మనం ఎంతో భక్తితోనూ మరి పరిశుద్ధతోనూ మంచి ప్రవర్తనతోనూ మనము ఆయన రాకడ కొరకు ఎదురు చూడవలసిన వారమై ఉన్నాము. మనకు ఒక వాగ్దానం చేసి ఉన్నాడు. మరి ఆయన త్వరలోనే మరి తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము కొరకు ఆయన త్వరలో రాబోతున్నాడు. గనుక తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము కొరకు రాబోతున్నాడు. ఆ సంఘము మరి ఎదురు చూస్తూ ఉన్నది. ఎవరైతే మరి పరిశుద్ధముగా మంచిగా జీవించి ప్రార్థన చేస్తూ కనిపెట్టు రాకడ కొరకు సంఘములో కనిపెట్టి రాకడ కొరకు ఎదురు చూస్తున్నారో వారందరి కొరకు మరి సంఘము ఎదురు చూస్తుంది గనక ఆ సంఘము కొరకు త్వరలో యేసు